అంటే దేవుని యొక్క మాటలు చెప్పడానికి వచ్చాము. ఈరోజు ఆదివారం. మనుషులు సంతోషాల కోసం సినిమాలకు వెళ్తారు, పార్కులకు వెళ్తారు, మరొక దానికోసం వెళ్తారు. కానీ మేము ఎక్కడికి వెళ్ళకుండా ఎందుకు గ్రామాలు తిరిగి ఆయన మాటలు చెప్తున్నామంటే, మనకి సంతోషం కలిగితే దాచుకుంటామా? ఒక వ్యక్తి వల్ల మనకు సంతోషం కలిగితే, ఆనందం కలిగితే దాచుకుంటామా? ఒక వ్యక్తి మనకు మంచి చేస్తే దాచుకుంటామా? నలుగురికి చెప్తామా లేదా? అలాగే యేసయ్య మాకు సంతోషాన్ని కలుగు చేశాడు, మాకు ఆనందాన్ని కలుగు చేశాడు. మా ఆనందం వేరే దాంట్లో లేదు, యేసయ్యలో మాత్రమే ఉంది. ఎందుకంటే నా వయసు ఎంత? 30 ఏళ్ళు, యవనపాయం. నా ఫ్రెండ్స్ మందు తాగేవారు కొంతమంది ఉన్నారు. ఈరోజు ఆదివారం సంతోషం, కొంతమంది మందు అవుతారు సంతోషం కోసం, కొంతమంది సినిమాలకు వెళ్తారు సంతోషం కోసము. కానీ ఆ సంతోషం ఎంతసేపు ఉంటుంది? కొద్ది నిమిషమే. 1 గంట ఉంటుందేమో, సినిమాకి వెళ్తే 3 గంటలు ఉంటుందేమో, తర్వాత దుఃఖమే. సంతోషము లోక సంతోషాల కోసం కాదు, కానీ యేసయ్యను నమ్ముకుంటే, తండ్రి వైపు తిరిగితే మన కుటుంబాలకి జీవితాంతం సంతోషం ఇస్తాడు. మీ కుటుంబంలో ప్రతి బిడ్డకి సంతోషం ఇస్తాడు. ఈరోజు నువ్వు సంతోషం కోసం, సంతోషం దొరక్క తిరుగుతున్నావేమో, ఆలోచిస్తున్నావేమో. బైబిల్లో ఒక మాట ఉంది, యేసుక్రీస్తు అంట లోకానికి వెలుగుగా వచ్చాడంట. ఎందుకు వెలుగుగా వచ్చాడైనా? మనలో ఉన్న చీకటిని పారద్రోలానికి వచ్చాడు. మనలో ఉన్న చీకటిని, మన మీద వెలుగుబడి చేస్తున్న ప్రతి చీకటిని పారద్రోలడానికి యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడైనా. ఈరోజు నీ కుటుంబంలో ఉన్న చీకటి నా దేవుడు తొలగించబోతున్నావు. అనారోగ్యంతో ఉన్నావా? అమ్మా, ఈ మాటలున్న ప్రతి ఒక్కరు చెప్తున్నా, అనారోగ్యంతో ఉన్నావా? బాధలో ఉన్నావా? కన్నీరుతో ఉన్నావా? సమస్యలతో ఉన్నావా? ఎన్నో రకాల వేదనతో ఉన్నావా? అయితే యేసయ్య వైపు తిరగమ్మా, మా మాటలు నమ్మమ్మా. ఇదేదో మేము ఏదో మతం మార్చాలని, ఏదో మమ్మల్ని ఒప్పించాలని, ఏదో చేయాలి కదమ్మా. మేము నిజమే చెప్తున్నాము. ఒకప్పుడు మేము మీలాగే ఉన్నాము. సత్యం ఎరుక్క, నిజం తెలుసుకోక రకరకాల సమస్యలతో బాధపడుతుంటే యేసయ్య వైపు తిరిగామమ్మా. ఒకసారి ఎప్పుడైతే తండ్రి వైపు తిరిగామో, ఈరోజు మా జీవితాలు సంతోషము, మా కుటుంబంలో సంతోషము, మా అనారోగ్యంలో విడిపించబడి ఆరోగ్యంలో సంతోషము. కాబట్టి అమ్మా, యేసయ్యను నమ్ముకున్నమ్మా, ఆయనే మన రక్షకుడమ్మా. ఎందుకంటే అందరూ చనిపోవాల్సిన వాళ్ళమే, ఆయుష్ అయిపోతే ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిన అవుతున్నామే. కాబట్టి మన ఆత్మ నరకంలోకి నశించిపోకుండా పరలోకం చేర్చబడాలంటే ఆయన వైపు తిరగండి అమ్మా. ఆయనే మనల్ని నిత్య జీవానికి నడిపిస్తాడు, రక్షణ మార్గం నడిపిస్తాడు. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే మనల్ని రక్షించడానికి వచ్చాడు. అగ్నిగుండంలో పడిపోకుండా, అగ్నిగుండంలో మలమల మారిపోకుండా యేసయ్య మనల్ని రక్షించడానికి వచ్చాడు. కాబట్టి యేసయ్య వైపు తిరగండి అమ్మా. మేమేదో మిమ్మల్ని ఏదో ఫోర్స్ చేసి ఏదో చేయాలని రావట్లేదు, కానీ మా జీవితాలు యేసయ్య మేలు చేశాడు. కాబట్టి మేము యేసయ్య మాటలు చెప్తున్నాము. మా సమయాన్ని ఎందుకు ఇంత ఖర్చు పెట్టి ఇలా వచ్చామంటే, యేసయ్య నిజమే రక్షకుడు. సత్యం తెలియాలా, నిజము తెలియాలా. మీరు నిజం తెలుసుకొని ఆ వైపు తిరిగితే మీకే అర్థమవుతుంది. ఒక్కసారి మీరు ఏ బాధలో ఉన్నారో తెలియదు, ఏ సమస్యలో ఉన్నారో తెలియదు, ఏ కన్నీటితో నాకైతే తెలియదు, కానీ ఒక్కసారి యేసయ్యా 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 నన్ను రక్షించాయా పలానా బాధలు అయ్యా, నిజంగా అయ్యా రక్షకుని వీళ్ళు చెప్తున్నా కదయ్యా, అయ్యా ఒక్కసారి మిమ్మల్ని రక్షించని ఒక్క మాట ఆయన వైపు తిరిగి మొరపెట్టండమ్మా. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.